2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ రానే వచ్చేసాయి. అయితే అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన 21 స్థానాలతో రాష్ట్రంలో అత్యంత రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే వైఎస్ఆర్సీపీకి మాత్రం ప్రతిపక్ష హోదా దక్కలేదనే చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షంగానే అసెంబ్లీలో అడుగు పెడతామంటూ చెప్పుకొస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటాం, అలాగే విపక్షంగానూ పనిచేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రంలో విపక్ష పాత్ర పోషించడానికి ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే సరిపెట్టుకోవడంతో విపక్షంగానూ మేమే పనిచేస్తామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇలా చేయడం సాధ్యమా కాదా అనే అంశంపై చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సిన అవసరాలను తీరుస్తామని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు పవన్ అభినందనలు తెలిపారు. గెలిచిన వారిని సన్మానించడం జరిగింది. జనసేన కార్యాలయం 24 గంటలు పనిచేయాలనేదే తన కోరికగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కార్యాలయం నుండి ప్రజలకు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, లా అండ్ ఆర్డర్ వంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. చూడాలి, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన రాజకీయాలే చేస్తూ ఉన్నారు. 2014లో పార్టీని స్థాపించినప్పటికీ పోటీ నుంచి విరమించుకున్నారు పవర్ స్టార్. అంతేకాకుండా జనసేన, తెలుగుదేశం, బీజేపీకి మద్దతు పలికారు. ఆ విజయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అనూహ్యంగా 2019లో 140 పైచిలుకు స్థానాల్లో పోటీ చేశారు జనసేనాని. అయితే కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఒక్క దాంట్లోనూ గెలవలేకపోయారు. అయితే మొత్తంగా కూటమిగా పోటీ చేసిన అన్ని స్థానాలలో ఒకే ఒక అభ్యర్థి రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. మొదటి నుంచి వైవిధ్యభరితమైన రాజకీయాలు చేస్తున్న పవన్ ఈసారి తీసుకున్న ఈ స్టాండ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అంశం. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తప్పనిసరి అంటున్నారు రాజకీయ విజ్ఞానులు, ఎనలిస్టులు.